ప్రైజ్ లార్డ్. దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానం, ఆకాశమును భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనం. దేవుని పిల్లారా గమనించండి, మన జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. మనం ఎప్పుడు చనిపోతామో దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఈ భూమి మీద మనం తయారు చేసిన వాటికి ఎక్స్పైరీ డేట్ మనం పెడతాం, పలానా తేదీ పలానా సంవత్సరంలో పనిచేస్తుందని. కానీ దేవుని మాటలకు ఎక్స్పైరీ డేటు లేనే లేదు. ఈ భూమి అయినా ఎక్స్పైర్ అయిపోయి గతించిపోతుందేమో కానీ, ఈ భూమి అయినా లయమైపోద్దేమో కానీ, ఈ భూమిలో ఉన్న సమస్తము లయమైపోతాయేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ఈ మాటలను చాలామంది ప్రకటిస్తూ ఉంటే, చాలామంది ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను ఏం చేస్తూ ఉన్నారంటే కాలపెడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ఏం చేస్తూ ఉన్నారు అంటే హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. గమనించు, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద పుట్టిన నీవు ఎక్స్పైర్ అయిపోతావేమో కానీ దేవుని మాటలు మాత్రం ఎప్పటికీ గతించవు. అవి శక్తి కలిగిన మాటలు, అవి బలం కలిగిన మాటలు, అవి రోషం కలిగిన మాటలు. నిన్ను నన్ను సరిచేయగలదు ఆ మాటలు, నీ జీవితాన్ని కట్టగలదు ఆ మాటలు, నీ బ్రతుకును కట్టగలదు ఆ మాటలు. నీ కుటుంబంలో సమస్య వస్తే దేవుని మాటే ఆ సమస్యను తొలగించేది. నీవు బలహీనుడుగా ఉంటే ఆ బలహీనతను తొలగించడానికి ప్రభావవంతమైన బలమైన దేవుని మాటే నిన్ను స్వస్థపరిచేది. నువ్వెవరివైనా, నువ్వు దేవుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకోకపోయినా, ఆయన మాటను విశ్వసించినా, ఆయన మాటను నువ్వు విశ్వసించకపోయినా, గమనించు, భూమియు గతించిపోతుందేమో కానీ దేవుని మాటలు ఎప్పటికీ గతించవు. ఆ గతించని మాటలు, గతించిపోయే లోకమాయలో పడి నువ్వు పతనమైపోతావేమో కానీ దేవుని మాటలు శాశ్వతంగా నిలుస్తాయి. అట్టి మాటలను మనం ధ్యానం చేద్దాం, మన జీవితాలను వెలిగించుకుందాం. ఈ మాటలే మన పరలోకాన్ని స్వతంత్రించుకునే విధంగా చేస్తాయి. అలాంటి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.